క్రైస్తలాడండి గునిపుడి శివాంజల్ వాయిస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్తలాడండి. కయీను మరి మరి దేవుడిచ్చిన శిక్ష ద్వారా మరి ఆయన వేసిన ముద్ర ద్వారా రక్షింపడం, దేవుడు విధించిన శిక్ష ద్వారా దేశదిమ్మరిగా ఉండడం, అంతేకాదు తన యొక్క దేశదిమ్మరి స్థితి ద్వారా మరి ఆయన పొందుకున్న ఆ శిక్షాకాలం తర్వాత మరి ఆయన మంచి వివాహం చేసుకోవడం, ఆ యొక్క బిడ్డకు జన్మనివ్వడం అనే అంశాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అంటే దేవుని యొక్క మాటకు అవిధత చూపించడం ద్వారా మరి కయీను జీవితంలో శిక్ష రావడం, దేశదిమ్మరి స్థితి, తన పంట వేసినా కూడా పండని స్థితి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఈ యొక్క వ్యక్తి మరి దేవుని కృపలో ఉన్నాడు కాబట్టి ఇతనికి కూడా దేవుడు ఒక మంచి వివాహ జీవితం ఇచ్చారని చెప్పవచ్చు. మరి నోదు దేశము అంటే ఆ యొక్క ఆనాటి కాలంలో ప్రజలు ఇంకా వృద్ధి చెంది, ఆ సంతానం వృద్ధి చెంది మరి ఆ యొక్క వ్యక్తి వివాహం చేసుకోవడానికి ఆదాము అమ్మమ్మల్లోంచి ఒక సంతానం అనేది మరి ఈ బిడ్డ వివాహం చేసుకుని ఉండవచ్చని మరి హిస్టరీ పరంగా బైబిల్ చరిత్ర ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. మరి ఆ సంతానంలో నుంచి మరి ఆ యొక్క సంతానంలో నుంచి వచ్చిన వారిలో మరి ఆ నోదు దేశంలో నివసించే ఒక ఆమెను వివాహం ఆడడం, ఆమెకి హానోకు కుమారుడు పుట్టడం, ఆ యొక్క వ్యక్తి పేరు మీద ఊరు కట్టించడం అనే అంశాలు తెలుసుకున్నాం. మరి ఆ తర్వాత మరి ఈయన సంతతి వృద్ధి చెందినట్లుగా కూడా చూస్తున్నామండి. ఒకసారి చదువుతాను చూడండి. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకుని కనను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని బట్టి హానోకుని పేరు పెట్టిను. హానోకుకు ఈరాదు పుట్టెను, ఈరాదు మహీయాలు కనను, మహీయాలు మధుషయాలు కనను, మధుషయాలు లెమేకును కనను. లెమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాభాలను కనుడు. అతడు పశువుల గలవాడై గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబాల్కాయను కనుడు. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లను చేయవాడు. తుబాల్కాయన సహోదరు పేరు నయమ. దేవునికి స్తోత్రం. మరి ఆదికాండం 18:22 వచనాలు, 18 నుంచి 22 వచనాలు చూసుకుంటే హానోకుకి ఈరాదు పుట్టడం, అలాగే ఈ సంతానం అంతా కూడా విస్తరించడం అనే అంశాలు మనకు కనపడుతున్నాయి. అంతేకాదు వీరి సంతానంలో మరి ఈ పశువుల గలవాడై ఉన్న ఈ వ్యక్తి సితారా సానికును అంటే పిల్లల గ్రోవిని, అంతేకాదు ఇనుప పనిముట్లు, రాగి పనిముట్లు, వీటన్నిటిని కూడా ఇన్వెన్షన్ చేసినట్లుగా, వీటన్నిటిని కూడా కనిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రపంచంలో మొట్టమొదటిగా లేకపోతే సృష్టిలో మొట్టమొదటిగా దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మరి హిస్టరీ పరంగా చూసినా సరే వీల్ అంటే చక్రం అనేది మరి ఇన్వెన్షన్ చేయబడింది అని మరి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మరి ఒక చక్రం మన జీవితాల్ని, మన లైఫ్ స్టైల్ని కూడా మార్చింది. అంటే ఒక ఇన్వెన్షన్ అనేది అది ఏదైనా సరే. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ యొక్క పశువుల కాపరిగా ఉన్న ఈ వ్యక్తి సితారా సానికును మరి చేయవలన మూల పురుషుడైనా, లేకపోతే పదునుగల రాగి పనిముట్లైన ఇనుప పనిముట్లు, ఇవన్నీ కూడా ఇన్వెన్షన్ అనేది దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానం ద్వారా వారికి కలిగిందని చెప్పవచ్చు. అంటే దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానం ద్వారా ఒక ఇన్వెన్షన్ అనేది మరి కాలక్రమేణా కూడా జరుగుతుంది. అంటే దేవుడు ఇచ్చిన ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని ఉపయోగించుకొని వీరు అనేకమైన వస్తువులను మరి ఆ యొక్క వారి వినియోగంలో ఉండే అనేకమైన టెక్నాలజీని ఈ రోజు వరకు కూడా కనిపెట్టడం జరుగుతుంది. ఒకవేళ మానవునికి ఆ జ్ఞానం అనేది ఇవ్వకపోతే ఈ రోజున మనకి ఇంత టెక్నాలజీ కానీ, ఇంత అభివృద్ధి కానీ, ఇంత ఆశీర్వాదకరమైన లైఫ్ స్టైల్ కానీ ఉండేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మానవుడికి దేవుడు ఇచ్చిన ఆ తెలివితేటలు, ఆ జ్ఞానాన్ని బట్టి ఒక ఇన్వెన్షన్ క్రియేట్ అవ్వడం ద్వారా అనేక రకాల కొత్త వస్తువులను సృష్టించి ఇన్వెన్షన్ చేసి వాటిని ప్రజలకు వినియోగానికి తీసుకువచ్చి ఒక శ్రేష్టమైన భవిష్యత్తును మరి ఈ రోజున కాలినడకన వెళ్ళవలసిన వారం మనం ట్రైన్లో, బస్సులో, విమానాల్లో కూడా ఎగిరే స్థాయికి వెళ్ళామంటే ఈ రోజున ఇన్వెన్షన్ అంటే కనిపెట్టుట. అంటే ఈ రోజున మనకిచ్చిన జ్ఞానం ద్వారా అనేకమైన సంగతులను కనిపెట్టి పరిశీలించి తెలుసుకుంటున్నాం ఈ రోజున. అంతేకాదు కానండి, అంటే మానవుడు ఏ రీతిగా ఉన్నాడంటే అనేకమైన వాటిని ఇన్వెన్షన్ చేసే విధంగా, అంటే అనేక రకాలైన పనిముట్లను కనిపెట్టేవాడుగా, లేకపోతే అనేకమైన వాటిని క్రియేట్ చేసేవాడుగా, లేకపోతే అంత ఆశీర్వాదకరమైన టెక్నాలజీని అందించే వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవాది దేవుని తెలుసుకునే జ్ఞానం ఈ వ్యక్తికి ఉన్నదా అంటే మరి లేదనే చెప్పవచ్చు. మరి దానికన్నా ముందుగా ఒక మాట చదువుతాను చూడండి.
వెండికి గని కలదు, కుటుంబమేయు సువర్ణమునకు స్థలము గలదు. ఇనుము మంటిలో నుండి తీదురు, రాళ్ళు కరిగించి రాగి తీదురు. మనుషులు చీకటికి అందం కలగచేయుదురు. గాఢాంధకారంలోను మరణాంధకారంలోనూ ఉండు రత్నములు వెదుగుచు వారు భూమి అంతముల వరకు సంచరించురు. జనులు తిరుగు స్థలములు చాలా దిగువగా మనుషులు సొరంగం త్రవ్వుదురు. అంతేకాదు చాలా ఉన్నాయండి. దానిలో అగ్నిమయమైనట్లుండును, రాళ్ళు నీలరత్న స్థానములు, అంతేకాదు చాలా చాలా ఉన్నాయి. 11వ వచనం, నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. అంటే డ్యామ్స్. ఈరోజు మనం చూస్తున్నాం కదా, మరుగైన వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరుగైన వస్తువు అంటే మనకు తెలియని, మనకు అవసరమైన వస్తువులు ఇన్వెన్షన్ ద్వారా, అంటే దేవుడిచ్చిన తెలివితేటలు జ్ఞానం ద్వారా దేవుడు ఏం చేస్తున్నారంటే వీరికి మరి ఆ యొక్క వస్తువులను కనిపెట్టడం కానీ, ఆ టెక్నాలజీ అనేది అభివృద్ధిలోకి వచ్చిందంటే ఈ రోజున దేవుడు ఉన్నతమైన కృపా ప్రణాళిక అని చెప్పవచ్చు. అంటే మానవుడు తనకున్న తెలివితేటలని, జ్ఞానాన్ని మరి కలిగి ఉండి మరి ఈ సృష్టిలో మరి తన అవసరాలు తీర్చుకోవడానికి, తన ఆశీర్వాదకరంగా సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి టెక్నాలజీ పరంగా ఈ రోజు వరకు కూడా ఎగిరే విమానాల్లో తిరిగే స్థాయికి ఎదిగాడు. కానీ జ్ఞానం లేదని చెప్పవచ్చు. అంటే తనకున్న జ్ఞానము, తెలివితేటలు ఇవన్నీ కూడా తన అవసరాలు, తన సుఖభోగాలు, తన యొక్క ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికే వినియోగించుకుంటున్నాడు. కానీ అసలు నన్ను దేవుడు ఈ సృష్టిలోనికి ఎందుకు తీసుకువచ్చాడు, అసలు నేను ఎవరు, నేనేంటి, నా పాపపు స్థితి ఏంటి, నన్ను దేవుడు ఎందుకు వరకు మరి ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు, నా సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. అందుకని యోబు గ్రంథము 28వ అధ్యాయంలో 12వ వచనం, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? జ్ఞానం లేదనా? ఇక్కడ జ్ఞానం ఉంది కాబట్టి ఒక ఇన్వెన్షన్ అనేది జరిగింది. ఒక పిల్లన గ్రోవి కానీ, లేకపోతే సితారా సారీ కానీ, లేకపోతే ఇనుప పనిముట్లు కానీ, ఈ యొక్క రాగి పనిముట్లు కానీ, మరి హిస్టరీ పరంగా చూస్తే ఇన్వెన్షన్లో చక్రం కీలకమైన పాత్ర. అంటే ఈ రోజున ఒక ఇన్వెన్షన్ అనేది జరిగిందంటే దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానం ఉంది. కానీ ఆ శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మరచి తన సుఖానుభవమును ఎక్కువగా కోరుకుంటూ ఈ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మరచి, మరి దేవుని విడిచి మరచి తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇలా ప్రశ్నిస్తున్నారండి, జ్ఞానం ఎక్కడుంది అయ్యా? నీకు దేవుడిచ్చిన తెలివితేటలే జ్ఞానాన్ని నీవు అనేకమైన ఇన్వెన్షన్ క్రియలు, అంటే అనేకమైన వాటిని కనిపెట్టి నీ యొక్క సుఖభోగాలకి, నీ విలాసవంతమైన జీవితాలను వినియోగించుకున్నావు. కానీ ఈ రోజున నీవు తప్పు చేసినా, పాపం చేసిన వాటన్నిటి నుంచి నేను తప్పించి, రక్షించి, పోషించి, సమర్థుడుగా నీకు శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చి ఒక మంచి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తులో దేవుడు నిన్ను ముందుకు తీసుకువెళ్తుంటే, ఇంత శ్రేష్టమైన జ్ఞానం అందించిన దేవుడు నన్ను ఈ సృష్టిలోనే ఎందుకు తీసుకువచ్చాడు? నా యొక్క అసలు నేను చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి? అసలు నేను ఏ రీతిగా జీవించాలి, నేను దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవునికి ఇష్టడుగా నేను ఎలా ఉండాలని చెప్పి మనిషి ఆలోచించడం మానేసి ఈ ఇన్వెన్షన్ వెనకాల మనిషి పరిగెత్తుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇన్వెన్షన్ ప్రకారంగా, అంటే నాగరికత అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా అంటే, ఇష్టం లేదని కాదండి, మనం టెక్నాలజీని వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మనకు ఉన్న సౌకర్యాలను మనం ప్రతి విషయంలో కూడా, ప్రతి దానికి కూడా నడిచి వెళ్ళలేము కదండి. మనకి ట్రైన్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి, అనేకమైన వాహనాలు వచ్చినాయి, అనేకమైన వస్తువులు వచ్చినాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు మనం వినియోగించుకుంటామా లేదా? వినియోగించుకుంటున్నాం. టెక్నాలజీ పరంగా కావాల్సినవన్నీ కూడా వినియోగించుకుంటున్నాం. కానీ ఇంత శ్రేష్టమైన టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి దేవుడు నాకు ఇంత శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చారు కదా, నేను వీటిలోనే నా సుఖాన్ని వెతుక్కుంటూ ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుని నేను ఎందుకు స్తుతించకూడదు, నేను ఎందుకు ఆరాధించకూడదు, నేను ఎందుకు ప్రార్థించకూడదు అనే మనస్తత్వాన్ని మరి ఈ ప్రజల్లో మనం చూడమండి. ఎందుకంటే మరి వీరు ఎక్కడా కూడా దేవుని నామంలో ప్రార్థించినట్లుగా మరి ఇక్కడ ఉండదు. మరి అది తర్వాత భాగంలో తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున ఈ కయీను యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే, దేవుని యొక్క ఉగ్రతకు గురి కావాల్సిన వ్యక్తి, దేవుని యొక్క ఉగ్రతకు మరి అసలు అక్కడే మరణించవలసిన వ్యక్తి, తన తమ్ముడిని చంపిన ఆ రక్తాపరాధం నుంచి తప్పింపబడకుండా ఆయన కూడా మరణించాలి. కానీ దేవుని కృపచేత రక్షింపబడి మరి దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితం జీవిస్తున్న ఈ వ్యక్తికి ఒక ఉన్నతమైన కుటుంబ జీవితాన్ని ఇచ్చి, ఆ కుటుంబ జీవితం ఒక సంతతి అభివృద్ధి చెందుతున్న స్థితిలో శ్రేష్టమైన జ్ఞానం కూడా దేవుడిస్తే, ఆ వ్యక్తి ఎన్నడూ కూడా మరి దేవుని స్తుతించేవాడుగా కానీ, ప్రార్థించిన వ్యక్తులుగా కానీ వీరిలో ఎవరిని కూడా మనం చూడం. మరి ఇన్వెన్షన్ అనేది క్రియేట్ అయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆ తర్వాతి వాక్యాల్లో చూసుకుంటే
ఆ వ్యక్తులు మరి కాలగర్భంలో కలిసిపోయినట్లుగా మనకు తెలుస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మరి నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు ఈ కయీను సంతతైనా సరే, ఇంకెవరైతే పాపిష్టి దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తున్నారు, అంటే దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానాన్ని తమ సుఖవంతమైన జీవితం కొరకే వినియోగించుకున్న వారందరూ కూడా నశించిపోయారని చెప్పవచ్చు. దేవుడు ఈ లోకంలోకి మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చారన్న సత్యాన్ని తెలుసుకుని, దేవుడు అంటే భయము భక్తి కలిగి, దేవుడు అంటే శ్రేష్టమైన జ్ఞానం, అంటే అసలు జ్ఞానం అంటే ఏంటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానముకు మూలం. అంటే దేవుడు అంటే భయము భక్తి లేకుండా ప్రవర్తిస్తే నీకు నాకు జ్ఞానం ఎక్కడున్నట్టు? నువ్వు ఎన్ని ఇన్వెన్షన్ చేస్తే ఏంటి, ఎన్ని వస్తువులు కనపడితే ఏంటి, ఎంత స్థాయికి ఎదిగితే ఏముంది? నువ్వు ఏ ఇన్వెన్షన్ క్రియేట్ చేసినా, ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగినా, మరి ఎన్ని వస్తువులు క్రియేట్ చేసి మరి అందుబాటులోకి తీసుకువచ్చినా సరే అవన్నీ కూడా వ్యర్థమే. ఎందుకంటే నీకు ఆ వాటన్నిటినీ కూడా చేయగలను సామర్థ్యత కానీ, అనుభవం కానీ, ఆ జ్ఞానము కానీ ఎక్కడ నుంచి వచ్చిందండి? దేవుడు ఇస్తేనే నీకు వచ్చింది. మరి ఆ ఇచ్చిన ఆ శ్రేష్టమైన స్థితిని బట్టి నువ్వేం చేయాలి? దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని నామానికి ఘనత తెచ్చే విధంగా ఉండాలి. ఈ రోజున నీవైనా నేనైనా సరే, మనమందరము కూడా మనకు వచ్చిన ఉద్యోగ విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా సరే, దేవుడు మనల్ని ఆశీర్వదించిన స్థితిని బట్టి మనం ఏం చేయాలంటే మన గొప్పతనం వల్ల, మన ఘనత వల్ల మనం దీనిని సాధించాము, లేకపోతే ఒక గృహాన్ని కలిగి ఉన్నాం, లేకపోతే ఒక ఉన్నతమైన కారుని, లేకపోతే ఉన్నతమైన ఉద్యోగాన్ని, ఉన్నతమైన పొజిషన్ కలిగి ఉన్నామంటే అది నా గొప్పతనం అని అనుకోవడానికి వీల్లేదు. దేవా, నీ ఉన్నతమైన కృప ద్వారా, నీ ఇచ్చిన శ్రేష్టమైన జ్ఞానం ద్వారా దీన్ని నేను పొందుకున్నాను, నీ మహిమార్థమై వీటిని ఆశీర్వదించు, దీవించు అని చెప్పి దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే ఈ రోజున నీవు నేను మనమందరము కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలే కాదు కానీ ఉన్నతమైన భవిష్యత్తును పొందుకునే వారముగా ఉంటాం. అంతేకాదు నిన్ను నన్ను బట్టి దేవుడు సంతోషించేవారుగా ఉంటారండి. అంటే మనం అందరము కూడా దేవునికి సంతోషం ఇచ్చే వారముగా ఉండాలి. మరి కయీను నుంచి చూసుకుంటే ఆయనకి సంతోషం అనేది ఎక్కడ కనపడదు. కానీ మరి ఈ యొక్క సంతతి ఏదైతే దేవుని యొక్క మాటకు అవిధత చేసి, అవిధత చూపించి తప్పు చేసి పాపం చేసిందో ఆ స్థితిని ఆ తర్వాత సంతానం అంతా కూడా తీసుకువచ్చిందని చెప్పవచ్చు అండి. మరి ఆ కింద వచనాల్లో చూసుకుంటే లెమెకు తన భార్యలతో, ఆదా ఓ సిల్లా నా పలుకు వినిడి, లెమెకు భార్యలారా నా మాటలు, నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచు అని చంపితిని, ఏడంతలో ప్రతిదండన కయీను కోసం వచ్చిన లెమెకు కోసం 77 వచ్చినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూశారు కదా, వీరి సంతతంతా కూడా కయీను ఏ దోషం అయితే చేశాడో ఆ దోషం వారి తరతరాలు కూడా వారిని వెంబడిస్తుంది. మరి ఎంత ఇన్వెన్షన్ చేసే జ్ఞానం ఉన్నా కూడా మరి వీరిలోని ఈ పాపపు స్థితి అనేది దేవునికి అవిధత చూపించడం కానీ ఈ యొక్క నరహత్య చేసే స్థితి కలిగి ఉంటే ఇంకా వారి జీవితాలు ఎందుకండి? వీరిని బట్టి దేవునికి సంతోషం ఉంటుందా? ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు సంతోషించాలన్నా, ఆనందించాలన్నా, ఆశీర్వదించాలన్నా, మనము కలిగి ఉన్న శ్రేష్టమైన సంపదను బట్టి, లేకపోతే శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిని బట్టి, లేకపోతే మనం ఏదైనా ఇన్వెన్షన్ క్రియేట్ చేసినా, లేకపోతే ఏదైనా పొందుకున్నామన్నా సరే దాన్ని బట్టి అసహించాలండి. మన ప్రభువునందే అసహించాలి. ఎలా అంటే, దేవా ఇది నాకు దయచేసు అని ప్రార్థన ద్వారా, మరి ఈ ప్రార్థన అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా అంటే ఈ కయీను సంతతిలో ఎక్కడొకట దేవుని ప్రార్థించినట్లుగా కానీ, లేకపోతే స్తుతించినట్లుగా కానీ మనం చూడమండి. మరి ఈ సంతతి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానం అనేది ఈ లోకానుసారమైన వాటిని కనిపెట్టి వాటిని వాడుక చేసుకుని వాటిలో వారు జీవిస్తున్నట్లుగా, వారి సుఖభోగాల నిమిత్తమే వారు జీవించినట్లుగా చూసినాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు కానీ ఏ రీతిగా నడిచాడో ఆ కయీను స్వభావాన్ని కలిగిన వారు కూడా అదే తప్పిదములు చేస్తూ మరలా శిక్ష రెట్టింపయ్యే రీతిగా జీవిస్తున్న ప్రజలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ఉండడం దేవుని చిత్తము కాదు, కానీ మనం ఎలా ఉండాలి అన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం ప్రార్థించే వారముగా ఉండాలన్న సత్యాన్ని తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది రేపటి భాగంలో తెలియజేస్తాను. ఈ రోజున ఇన్వెన్షన్ అనేది క్రియేట్ చేయబడింది. మరి మన ఈ హానోకు అంటే కయీను యొక్క కుమారుడు హానోకు తర్వాత ఈరాదు, ఇలాగ వీరందరి సంతతి వచ్చింది. ఈ సంతతి ద్వారా ఇన్వెన్షన్ అనేది జరిగింది. అంటే అనేక రకాల పనిముట్లు కనిపెట్టడం, అనేకమైన వస్తువులను వెలుగులోకి తీసుకుని, మరుగైన వస్తువులను వెలుగులోకి తీసుకొస్తారన్న ప్రకారముగా మానవుడు చీకటికి అంతము కలుగచేసి వెలుగును సృష్టిస్తాడన్న రీతిగా నిజమే ఎన్నో కార్యాలు మరి దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మరి మనం బైబిల్ స్టడీ మొట్టమొదటి భాగంలోనే ఈ వెలుగు ఎలా క్రియేట్ అయ్యింది, ఈ థామస్ ఆల్వా ఎడిసన్ గారు మరి ఈ లోకంలోనికి వెలుగును ఎలా
కరెంట్ని తీసుకొచ్చారని ఆ సత్యాన్ని కూడా మనం తెలుసు. అంటే ఒక ఇన్వెన్షన్ అనేది క్రియేట్ అవ్వడం చాలా గొప్ప ఉన్నతమైన స్థితి. దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన జ్ఞానం ద్వారానే అది మనకి కలుగుతుంది. అది వస్తువులైనా, వాహనాలైనా, లేకపోతే ఏవైనా సరే, టెక్నాలజీ అయినా సరే దేవుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా. కాబట్టి వాటిని చూసి అతిశయిస్తూ వాటిలోనే మన జీవితం మరి ఇంకా ఇంకా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. కానీ దేవా, ఈ శ్రేష్టమైన వాటిని కనిపెట్టడానికి, ఈ శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి, ఈ శ్రేష్టమైన వాటిని కలిగిన దాన్ని బట్టి నీకే మహిమ అని చెప్పి మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకునే రీతిగా దేవుడు వాళ్ళు ఆశీర్వదిస్తాడండి. కాబట్టి ఈ రోజున నీవు నేను కయీను సంతతి వలె కాకుండా, అంటే ఏదో కనిపెడుతున్నాం, ఏదో సృష్టిస్తున్నాం, ఏదో కలిగినాం, ఏదో పొందుకున్నాం అన్న రీతిగా బ్రతకడం దేవుని చిత్తము కాదు. కానీ మనం కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రభువానికి కృతజ్ఞతలు, ప్రభువానికి స్తోత్రం, దేవా ఇది మాకు దయచేసినందుకు వందనాలని చెప్పి ప్రభువుని స్తుతించి గణపరచినప్పుడు దేవునికి మహిమ, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇంకా శ్రేష్టమైన స్థితి మనకు ఇస్తారు. కాబట్టి ఈ రోజున జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటే జ్ఞానం. అంటే దేవుడు అంటే భయము, భక్తి కలిగి జీవించాలి, దేవుని ప్రార్థించాలి. దేవుడు ఇచ్చిన ఏదైనా సరే నువ్వు పొందుకున్నావన్నా, అది ఉద్యోగమైనా, ఏ విషయంలోనైనా, ఏదైనా శ్రేష్టమైన వాటిని పొందుకున్నావన్నా, లేకపోతే సాధించావన్నా, లేకపోతే ఏదైనా ఇన్వెన్షన్ చేసావన్నా, అవన్నీ కూడా దేవుని ఉన్నతమైన కృపా ప్రణాళిక ద్వారా నీకు నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే, దేవా ఈ విషయంలో నాకు హెల్ప్ చేసినందుకు, దీన్ని నేను చేయగలిగిన స్థితి నీవు నాకు అందించినందుకు నీకే స్తోత్రం అన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. కానీ ఈ కయీను సంతతి వలె ఇంకా మరలా దోషము చేసి 77 శిక్ష తెచ్చుకునే రీతిగా దేవుని ప్రార్థించిన వ్యక్తులుగా ఉండి ఎంత ఇన్వెన్షన్ చేసినా, ఎన్ని ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన స్థానాన్ని నువ్వు పొందుకున్నా దాన్ని బట్టి దేవుడు మరి హర్షించుడు, ఆనందించుడు. నీవు నేను మనమందరము కూడా దేవుడు సంతోషించే విధంగా ఉండాలంటే మనము ఏది చేసినా, మనం ఏ శ్రేష్టమైన స్థితిని పొందుకున్న దాన్ని బట్టి దేవునికి ప్రార్థించే వరముగా, కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటేనే దేవుడు ఆనందిస్తాడు. కృతజ్ఞత లేని జీవితం, ఈ కయీను స్థితి, కయీను మరి దేవుడు రక్షించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ వ్యక్తి మరి దేవుని స్తుతించినట్లుగా కానీ, ఆరాధించినట్లుగా కానీ మనం చూడమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీరు దేవుని వ్యతిరేకమైన సంబంధులుగానే ఉన్నారు. అంటే దేవుని నుంచి ఎడబాటు కలిగి, దేవుని నుంచి తప్పిపోయిన స్థితిలో ఉన్నవారుగానే ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకనే ఈ యొక్క తరం అంతా కూడా నోవాహు జలప్రళయంలో కనుమరుగైపోయినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. రాబోయే రోజులు అవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ రోజున ఈ కయీను తన జీవితంలో మరి దేవునికి చూపించిన అవిధేయత ద్వారా తను మాత్రమే కాదు, ఆ శిక్ష 7 అంతలు 77 అంతలకు పెరిగేంతగా తన యొక్క సంతతి వారు కూడా పొందుకున్నట్లుగా తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. శ్రేష్టమైన మాటలు మరొక సందేశంలో తెలియజేస్తాను. ప్రార్థన. యేసయ్య, పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. దేవా నైనా దేవుని కలిగండి ఏదైనా శ్రేష్టమైన జ్ఞానంతో సంపాదించుకుంటే దాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావు ప్రభా. దానిని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావములు నా తండ్రి. దేవుని కలిగి ఉండకుండా నా ప్రభా మేము ఏ ఇన్వెన్షన్ చేసినా, ఏది సాధించినా, ఏది పొందుకున్నా అది వ్యర్థమే. కాబట్టి నిన్ను కలిగి ఉండి, నిన్ను స్తుతించి ఆరాధించే ప్రజలుగా ఉండి ఏదైనా శ్రేష్టమైన జ్ఞానంతో ప్రతి దాన్ని సంపాదించుకునే బిడ్డలుగా మా బిడ్డలు ఉండులాగా సహాయం చేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు నైనా చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.